హాయ్ అండి అందరికీ. నా ఛానల్ మీతో కాసేపు నేను ఎక్కువగా అమ్మా నాన్నల గురించే కథలు రాస్తూ ఉంటాను. ఎందుకంటే నిత్యం సమాజంలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇన్ని అన్నీ కాదు. కోటీశ్వరులైనా సరే, మధ్యతరగతి వాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే తల్లిదండ్రుల విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. వాళ్ళు వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ సమస్య అందరిది అయిపోయి కూర్చుంది. దీనికి పరిష్కారం ఒకరిద్దరైనా నా కథలు చదివి తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసుకుంటారన్న ఉద్దేశంతో అమ్మ మీద నాన్న మీద కథలు అలా రాస్తూనే ఉంటాను. కానీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఏమిటంటే, ఉపాసన గారి తాతగారు అపోలో హాస్పిటల్స్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. పెద్ద డాక్టర్ గారు అయినా ఫౌండర్ అయినా ఆయన్ని నడిపించుకుంటూ ఉపాసన గారి అమ్మగారు వస్తున్నారు. చాలా ముచ్చటగా ఉంది ఆ సీన్ చూస్తుంటే. ఎందుకంటే ఉపాసన అమ్మగారు ఆ తండ్రిని నడిపించే తీరు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. వెనకాతలు కూడా సెక్యూరిటీ వాళ్ళు నడుస్తున్నారు. అటువంటి సమయంలో ఆయనకి సడన్గా తన కూతురు అంటే ఉపాసన గారి అమ్మగారు చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకొని ముఖం మీద ముద్దు పెట్టారు. ఆ ముద్దు ఎంత గొప్పగా ఉందంటే, ప్రపంచంలో తండ్రి ఇచ్చే ఈ ఒక్క ముద్దు కోసం ఏ కూతురైనా తలడిల్లిపోతుంది. అంత ఆప్యాయంతో కూడిన ముద్దు పెట్టారు ఆయన కూతురి చెంప మీద. నేను ఎందుకు ఇంత పట్టి చెప్తున్నానంటే, ఆయనకి నడవలేని స్థితిలో కూడా కూతురు ఆయనకి బంగారు కొండ. అటువంటి కూతుర్ని కన్నందుకు ఆయనకి హృదయంలో ప్రేమ పొంగి పొరిలి నడుస్తూ మధ్యలో ఆవిడ ముఖం పట్టుకొని చెంప మీద ముద్దు పెట్టారు. నిజంగా చెప్తున్నానండి, ఇందుకేనేమో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ధన్యుడు. ఎందుకంటే అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఉపాసన గారు ఎంత గొప్ప వ్యక్తో ఈ ఒక్క సీను చూస్తే మనకి అర్థమైపోతుంది. సెకండ్ పార్ట్ వినాలనుకుంటే రేపు సాయంత్రం 7 గంటలకి తప్పకుండా వినండి.